నాకేమన్నా అక్కరుంటే అత్తరని ఆశ పోతే నా రోగం తిరిగింది. నీ అవ్వ ఆడంత పీడింతకు. పూర్తిగా తెలిసినతోడని ఏడవచ్చు, మొత్తం తెలియనితోడని ఏడవచ్చు. కానీ తెలిసి తెలియనితోటి ఏడవరాదు. పొద్దుగాలనంగా వేయినా గీయాలాయే గాలి కావరు కాబట్టి ఆకలి పాడై. ఏ అట్లా కాదే లింగయ్య, నీ అసొంటోళ్ళు 100 మందికి సంబంధాలు చూసి సెడి చేసినోని ఇక నువ్వు నాకు చెప్పబట్టివి. నీ పేరు నీ కొడుకు పేరు చెప్తే మన చుట్టుపక్కల ఊళ్ళల్లో పిల్లనిస్తామయ్యా అని ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారా చెప్పు? ఏ ఇక మాట్లాడక ఇంటా ఉంటే మాట్లాడుతూనే ఉంటావు, ఇక ఏదో చెప్తూనే ఉంటావు. కానీ మాటిచ్చిన పాపానికి నేను అటో ఇటో తిప్పలవాడి ఓ సంబంధం పట్టుకొస్తే ఖాయమయ్యే మోపుకు కాలడ్డం పెట్టినట్టు చేసి నీ కొడుకు పిల్లి ఇట్లుండాలి అట్లుండాలి అని 1,90,000 అంకలు పెట్టే నీ కొడుకేం చక్కదానం ఉండడా? నీ కొడుకేం చక్కదానం ఉండడా? మరి ఇగో లింగయ్య, ఇక నీ ఇట్టం నీ కొడుకిట్టం. నీ కొడుకు సంబంధం చూసుడు నాతోని కాదు, ఇక కాదంటే కాదు. ఇక దయచేసి నాకు ఫోన్ చేయకు, నన్ను ఇబ్బంది పెట్టక. ఇక గంతే. ఇక ఇక నువ్వేం మాట్లాడక, ఇక పెట్టేయ్. ఈ ఎండ చల్లగుండా బాగా గొట్టి పాడైతుంది. మళ్ళీ నాకు అగిరితలేసినంటే 6 రోజుల దాకా తిప్పలు పడాలి. 6 రోజుల దాకా తిప్పలు పడాలి. ఏమైంది సీను? ఏమో మొసపోసుకుంటా వస్తాను, ఎటు పోయి వస్తాను? గా నరసయ్యల బర్రేదకొచ్చిందంటే పోయిన్నోయ్, నరసయ్యల బర్రేదకొచ్చిందంటే పోయిన్నోయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? నీ అవ్వ అట్టిగా నేను నేర్వడ్డా. ఏంది నెరివడ్డవా? గాళ్ళ బర్రె ఎదకత్తే నువ్వెందుకు నెరివడ్డవోయ్? నువ్వేం చేసినావు? నీ కారడ్డ మడలు చల్లగుండా గా బర్రెను నేనేం చెప్తాను? గల బర్రె ఏదకొచ్చిందంటే పంగ కాళ్ళ పరిచయ పో దగ్గర కొట్టుకపోయాను. మంచి పని మీద పోయినావు గాని పోయిన పని అయింది అవుతుందేనా? ఏడను రమేష్ ఎటుగాలి. అయ్యో ఎందుకో పతాకం ఇద్దరు పోయి అటుగా నచ్చిరా? ఏడతోసిపోయింది మరి. ఏమైందంటే ఆడదాకా వేయినాక పంగకాల పరిచయ 1000 రూపాయలు అడిగిండు. ఇక అక్కడ మనది కదా, ఇట్ట అయిపోనా? పైసలు ఇచ్చుడే గాని పైసలు ఇస్తేనే పోతుని విడిచిపెడతాను ఆయనే. పైసలు చేతిలో పడ్డాక పోతు దగ్గరికి రాకుంటే ఎట్లా అని ఈయనే. ఇక అటుగుంజి ఇటుగుంజా కొంచెం తిప్పలు పడ్డం సపరేట్ వీక్ వచ్చినాం. ఇక రాయలింగ్ పోతు దగ్గర కొట్టుకుపోతాడు కావచ్చు. ఇక ఎటన్నా పోని. ఇక ఎవరి దగ్గర కొట్టుకపోయినా 10 రూపాయలు ఆశపడతారు కదా సీను. ఇక ఆ పోత అయితేంది ఈ పోత అయితేంది, ఏడికైనా గదే కథ. గా పిసినారోడు ఇస్తాడా రమేష్? ఆడు ఎవరికి ఇయ్యడు. పైస పోతే పానం పోతుంది. పైస ఖర్చు కావద్దా, బర్రె కట్టన్నాయి. ఎట్లనో రమేష్ చెప్పిగా అట్లా. మరి పైసలు ఇచ్చినా గానీ బర్రె కట్టు, ఆయన తీను పాలిచ్చు బతకపోనా? అబ్బోడు బల్లోడుగా నల్లి కుట్లోడు బండకు బండ రవుతున్నట్టు ఉన్నాడు. కానీ ఆడకింత పైస ఖర్చు పెట్టాడు, ఎవరికి దీన పెట్టాడు, ఎవరికి దాగబెట్టాడు. ఆనాసంటోడికి భూమి మీద లేడు. ఏ గట్లయితే కట్టమే గాని అయితే కానీ రమేష్, ఇప్పుడు అన్ని మంచి రోజులేనాయి. మరి గిడ కూర్చున్నావు, సంబంధాలు చూసేటి ఏం లేవా? ఏ సంబంధాలు ఎందుకు లేవో, మత్తుకున్నాయి. ఖాయం అయితేనే ఉన్నాయి, కళ్యాణాలు అయితేనే ఉన్నాయి. కానీ ఇక నీకు తలిగినట్టే నాకు కూడా తలిగిన పొద్దు పొద్దుగాల ఆంతో నీ ఫోన్లా మొత్తుకొని ఇవ్వరు దాకా వచ్చిన అంటే నువ్వు వచ్చినావు. మరి అలా ఎవరుగా ఉన్నట? పిల్లనా పిల్లగాడా? పిల్లలేనో ఎంతమందిని పట్టుకొచ్చినా పొలగాడు అంకలు పెట్టబట్టే. ఇక నాకెందుకు అని ఊపుకుందాం అంటే మళ్ళా పొలగాడు ఏడాగం అవుతాడని అట్లా కోసనిపిస్తుంది. అయ్యో నువ్వు గట్లంటే ఎట్లనే? నీ చేతుల మీదుగా ఎన్నో లగ్గాలు చేసినావు. ఇక ఆయనకు కూడా ఖాయం చేసి పుణ్యం కట్టుకో. అయితవయ్యే గాని అందులో ఏమైనా దొరుకుతాయా? మన్ను దొరుకుతుంది, నా దుబ్బ దొరుకుతుంది. ఎంతమందితోని ఒర్రంగా ఒక్క సంబంధం ఖాయమవుతుంది అనుకుంటున్నావు? అయ్యో గట్లంటే ఎట్లనో? ఇక కట్టపడేది పైసలు వస్తాయా? అయితవయ్యే కానీ నాకు ఆకలి పాడైతుంది. ఇక పోయేస్తాను. సరే మంచిది పోయిరా. ఏందల్లుడు గీయాల కాబట్టే ఆనందిన పొతివి ఏందిన పొతివి ఇంతసేపు ఎటువైనవు? అబ్బో ఏందత్తా ఎన్నెళ్ళేంది ఇయ్యాల అన్నం దీనిలేవేంది దీనిలే అల్లుడు అనమాట. అయ్యో నేనెందుకు అడగాల్లుడు, నువ్వు భలే ఉన్నావు. పాప అల్లుడు గింత సేపై అన్నం తినపోయా నేను అడిగితే గట్లా మాట్లాడుతున్నావేంది? అయితవయ్య గాని మాల తెటివేందత్తా?
ఇంట్లోనే ఉన్నది కానీ నీతో కొద్దిగా పని పడ్డది అల్లుడు. ఇంట్లోనే ఉన్నది కానీ నీతో కొద్దిగా పని పడ్డది అల్లుడు. నాతోటి పని పడ్డదా? ఏం పని అత్తా? నా జాకెట్ కి మగ్గం వర్క్ వేయించుకోవాలనుకుంటానా. నాకు కొన్నని పైసలు కావాలి. ఆ సింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు ఈ వయసులో నీకు మగ్గం వరకు ఎందుకు అత్తా? మళ్ళా మాట్లాడతావు సపరేట్. అయ్యో ఏందడు పిడాత గంత మాట అంటివి. నేనేమన్నా ముసల్దా అన్నా? పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. నాకు చిన్నతన లగ్గమైంది, జల్లి సంతానం కలిగింది గంతే. నువ్వు సిగ్గుపడకత్తా. నాకంత ఎట్నో అనిపిస్తుంది. నీకు ఎట్లా నలిపాను అల్లుడు? నాకైతే మగ్గం వరకు జాకెట్ వేసుకోవాలని కోరిక. నీ కోరికను కొంటే కోన్ ఎట్లా దొక్కిరాను. మాలతి, ఓ మాలతి ఇట్రాయే. ఇటు నీ అవ్వ నా తలకాయ తింటుంది. ఏమంటుంది మా అమ్మ? నీ అవ్వ మగ్గం వరకు వేసుకుంటుందట్నే నన్ను పైసలు అడుగుతుంది. ఈ వయసులో ఎందుకే నీ అవ్వకు వేసుకునేటన్న నౌకరికి ఇట్లా పోతుందా ఏంది? బుక్కడంతా దీన్ని సపరేట్ అవ్వక ఎందుకే నీ అవ్వకు? అయ్యో మా అమ్మ చిన్నప్పటి నుంచి గౌరవంగా పెరిగింది. మా తాత ఏదంటే తీసుకొచ్చి పెట్టిండు. ఇక ఆయన వేయినాక సప్పుడనుకున్నది. మళ్ళా గిన్ని రోజులకు అది ఒక్కటి అడిగింది, వేసుకుని తీయరాదు. దాని ఇష్టాన్ని ఎందుకు కాదంటావు? ఇష్టమైతే వేసుకోవాలి గాని వయసు ఎంత వెనక ఇప్పుడు ఎందుకే? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఊళ్ళో ఇజ్జత్ మానం పోతుంది. కావాలంటే నువ్వు వేసుకో మగ్గం వరకు. నాకేమద్దు. నా అంతది కూడా మా అమ్మకి ఏపి ఎట్లయితే ఏంది? అవ్వా నీ కథ పాడగాను. ఎట్లా ఉందేమో నువ్వు అన్నమాట. నాకు టైం మీద అది ఖర్చు పాడైతలేదు. నేను మగ్గం వరకు వేసుకుంటే కన్ను మడతానే కదా అల్లుడు. నా సొంత వాళ్ళు ఎంతమంది సోకలే పడతలేరు. నేను డిజైన్ జాకెట్ వేసుకుంటే నీకు ఏమైతుంది? నువ్వు డిజైన్ జాకెట్లు వేసుకుంటే నా కళ్ళు ఎందుకు మండుతాయి అత్త? ఇన్నవాయి నీ అవ్వ మాటలు. ఇంట్లో వచ్చిన పాపానికి అవ్వ బిడ్డలు కలిసి నన్ను పీక్క తింటుర్రు. ఓ కొద్దా నేను విక్క తినుడు. హైదరాబాద్ తీయలుడు. నా సొమ్ము తినుకుంటా నా జాకెట్కే పైసలు ఇస్తలేవు కదా. హైదరాబాద్ ఓయ్ నీకేమన్నా పిచ్చిలేసిందా? మా అమ్మతో ఎందుకు నిలబెట్టుకుంటాను? నాకు పిసలేసుడు కాదే, మీ అవ్వకే పిసలేసింది. మీ అవ్వను కొంచెం ఎర్రగడ్డ కడేసి రావాలి. మాలతి మీ అవ్వ నీకే చెప్పండి, ఇవి కొనుక్కో బిడ్డ, అవి కొనుక్కో, ఇది కుట్టించుకో, అది కుట్టించుకో అని. నీ అవ్వకి ఎందుకే? అయినా నీ అవ్వకు సోకులు బాగున్నాయి కానీ. అరే మాదాలుగా అంతే సప్పుడే కూకుండు. మా అమ్మ ఇంటే బాధపడుతుంది. అట్లనా? నీ అవ్వనే బాధపడుతుందా? ఇంకా నువ్వు నీ అవ్వ నా మీద ఆధారపడి ఉన్నారు. నేను ఒక్కొని వేసుకొస్తే మీరు కూసుండి తింటురు. మీకు ఏమేర్పడుతుంది? ఇంటెనక పైసల చెట్టు ఉందా ఎదురుపరచడానికి? అయ్యో మాయ మాకు పెట్టడానికి గంత యాష్ట కత్తందా? ఏమో బాగా మాట్లాడుతున్నావు. మాదాలు గాని ఆకలి అవుతుంది. ఇంత అన్నం వేసుకరా పో. వేసుకత్తా తిందు ఆగు మా సొమ్మంతా. మీ సొమ్ము నేను తినకుంటే ఇంకెవడు తింటాడే? మేము జోరుగా మాట్లాడుతున్నావు. ఇంకా తినడానికే ఉన్నావు. చెప్పాలి అల్లుడు. వాళ్ళుడు అట్లా మళ్ళీ చెప్తా. నేను అడిగిన సంగతి ఏం చేసినావు? ఏ ఊకో అత్త, నీ తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంది? ఏం కావాలి నీకు? అదే అల్లుడు అప్పుడు చెప్పలేదా ముచ్చట? అటు పోయి ఇటు పోయి మళ్ళీ గాడికి వచ్చినవా అత్త? అసలు ఆ ముచ్చట ఎవరు చెప్పిరు అత్త నీకు? ఇక బండకాడ శాంతమ్మ చెప్పింది అల్లుడు, నీకు మంచిగా ఉంటది చెల్లె జాకెట్ కి మగ్గం వేయించుకోమని. నీకేం పని లేదు, ఆమెకేం పని లేదు. మగ్గం వర్క్ వేసుకుంటే మంచిగా ఉంటావు నువ్వు అని చెప్పింది అత్త ఆమె. మాలతి ఇక రాయే నేవసంగా చూద్దు. ఇవన్నీ దాకా బాగా ఎగిరితే కదనే. ఓ అమ్మ నువ్వు సప్పుడే కూకుండా రావే, తర్వాత వేపించుకుందువు. పైసలు లేవంటాడు కదా అమ్మ. అయితే నేను ఏదడిగినా మీరు గట్లనే అంటారు గాని. మాజాలు గాని ఇంట్లో ఏమైనా పని ఉంటే వేసుకపోరి. చిన్న పోరా అడిగినట్టు అలుగుతుంది. ఓయ్ నువ్వు మళ్ళెటు పోతున్నావు? గంగలవాడి సద్దమని పోతన్నా. అత్తరాయే అందరం కలిసి పోదాం. నేను మగ్గం వరకు జాకెట్ కుట్టించుకున్నాక నేను ఏడుకు రానాలడు. నువ్వు ఒక్కనే పోయిరాపో. నీ అవ్వ సంత మీ ఇద్దరిని నడురు, ఇంట్లో నడువురి. నా గండాన మోపైరు ఎత్తుకపో.
ఏమైనా షీన్బా అంత చిన్నవై కూర్చున్నావు, ముఖం అంతా ఇడ్చుకపోయింది, ఏంది సంగతి? మా అత్త నన్ను బతకనిత్తలేదురా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అగో మా చిన్నవ్వ నిన్నేమంటాంది? నీ చిన్నవ్వకు చిన్న సోకులు లేవురా నాయన. అత్త అయితే ఇంకా సిరిగాని నీ చిన్నవ్వకు మగ్గం జాకెట్ కావన్నట. పొద్దుగాల నుంచి ఒకటే తీరులోలు పెడుతుంది. అంతకుముందు ఒకసారి ఎత్తు మనమల చెప్పులు కావాలన్నది, ఇంకోసారి ఇంకోటి అడిగింది. ఇవేనా నీ చిన్నవ్వ కథలు? మొగడు చచ్చిపోయిండు, బిడ్డకు లగ్గం చేసిన అల్లుడు వచ్చిండు, మరి నాకు ఇప్పుడేం సోకులను ఊకుంటే అయిపోతుంది కదా. మరి మా అక్కేమంటాంది? ఇట్టోటి పెడితే చెట్టోటి అవుతుందారా? అవ్వగంతే బిడ్డగంతే రేగ్గంప తగినట్టు తలిగి అన్నమాట సాగించుకుంటుర్రు. కరుమానికన్నా అత్తి కదరా వెళ్తాం. నీ వెళ్తాం మునిగి పోను. ఇప్పుడు మాట్లాడుతున్నావు, మరి అప్పుడు తెలియదావా నీకు? ఏం తెలుసుర్రా నీ తెలుసుడు పాడుగాను. ఏడలేదు ఇసొంటి పద్ధతి. ఎవరింట్లో చూడవైనా మంచిగానే ఉంది కానీ నా ఇంట్లో మంచిగా లేదు. అందుకే మా మామనే అదృష్టవంతుడు. ఈ తలకాయ నొప్పి భరించలేక అలపొద్దుగల వేయిండు. నువ్వు కూడా పోతావా మరి? ఇగో నేను ఇప్పటికే కోపం మీద ఉన్నా, నన్ను ఒరియాక్ చెప్తున్నా, నేనేం చేసేది తెలియదు. నువ్వేం చేస్తావు? నీతోటి ఏమైతుంది గాని? నిన్ను అయ్యో అద్దు సీను నువ్వు బాధలున్నావు అని జోగి చేసినా నవ్వన్నని. అయ్యో షీన్ బావా, నువ్వు అన్ని ఆలోచనలు పెట్టుకొని నీ తలకే ఖరాబ్ చేసుకోకే. నీకు మంచి షర్ట్ మీద కళ్ళు తాగిపిత్తపా, నీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు కళ్ళు ఎక్కడ దోయి? అరే నీకెందుకే, నువ్వు తాగి పండి బొర్రే అంత కళ్ళు తాగిపిత్తపా. పాడదాని పుత్రులు పెట్టినాయి కాదే. అబ్బా అమ్మా, పుచ్చులు పుట్టెలు అవ్వా నీ బాంచనే ఈరుదులు చూడే. ఇంకా ఈరు పని ఎత్తా ఈరెద్దు గానే రో తప్పేళ్ళు ఇట్లా తిరుగు. కొట్టకమ్మా. తట్టడు ఉంది ఇంకా కొట్టకమ్మో. అమ్మా తలకాయ నొత్తుందే. అంటే తలకాయ బరువైతేగా నేను గుప్పు వస్తుందా నీకు? అన్న మొక్కం దాని ఒక్క నాడన్న చూడే అన్న పోతివి. ఇగో చూడవ్వా నీ బాంచనే కక్కత్తాను ఇట్ని చూస్తే. అబ్బా రమేష్ గారు తిడితే తిట్టాను గాని మంచి కళ్ళు తాగిపించిండు. ఏమన్నుందా? మస్తు తాగిన. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, అరే సిత్తమ్మ కూతురో మొత్తంగా సత్తా సుపియ్య మందిరో, అబ్బ బువ్వ నాకే కావాలి. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో. అగో ఏంది తాగొచ్చినవా? ఏం బాలే పాటలు పాడుకుంటాను. తాగొచ్చిందే. ఏంది ఇప్పుడు తాగద్దా? ఏందత్తా ఇప్పుడు చెప్పు, నీ కిటికీల జాకెట్ కావన్నా? అయ్యో కాదల్లుడు, కిటికీల జాకెట్ కాదు, మగ్గం జాకెట్ అల్లుడు. ఓ పోరి అల్లుడు మర్చిపోయినట్టున్నాడే. అట్లనా? ఈ జాకెట్ వేసుకొని ఏ బిడ్డింటి కోతవత్తా? నీకున్నదే ఒక్క లింగమాయ, మామ లేకనే పాయ. ఇక ఇవన్నీ సోకులు నీకెందుకత్తా? మరి మళ్ళా గిట్ల లగ్గం చేయమంటావా? ఓ ఏందయ్యా గంత మాట అన్నావు? నీ నోట్ల మన్ను వద్దు, నీ నోట్ల పోసావా మసావా మారవా కుసుండా, నీ చేతులకు జట్టా తేలు పావులు గుట్ట, నీకేం గతరచ్చిందని గంత మాట అంటావు? పాపం పోని అల్లుడు అని ఇల్టని తెచ్చుకుంటే గంత మాట అంటావా? చూసినా ఆయే బుజ్జి నీ మొగడు ఎంత మాట అన్నాడు. నేను బొంద పెట్ట నేను మళ్ళా లగ్గం చేసుకున్నాడ? మా అన్నమంది అల్లుడా నీకేమన్నా? అత్త లగ్గం చేసుకోమంటాడు ఎవడట? ఏం మాట్లాడతాను? చెప్పకుకో. నువ్వు ఆగే. మా అత్తకు 4 ఎకరాలు ఉన్నది, మా మామ చచ్చిపోయిండు, ఇల్టమత్తే మంచిగా బతకచ్చని నా వాళ్ళను నా బలగాన్ని ఇడిచిపెట్టి అత్తే నన్ను జీతగాన్ని చూసినట్టు యుత్తంది నీ అవ్వ. మీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నానే? ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని గంటన ఫీల్ అవుతాను? ఫీల్ అవుడు కాదే పొట్టిపోయినమ్మా. ఇంకోసారి నా జోలికత్తే నీ అక్క ఇద్దరిని అరిగడ్డేసి కాలబెడతా. ఇగో అత్త, నువ్వు సొగసారి అత్తవైతే నేను గడసారి అల్లుణ్ణి, నాతోటి పెట్టుకోకు. మా సరే అంతా
అనుడు నీ అవ్వనే అలాగే పోవు నీ అవ్వనే నాయే ఎటు పోతుందో పోని నేను మంచి మంచోళ్ళకే భయపడలే నీ అవ్వకు భయపడతానే మా అవ్వ ఓడు కాదురా చెట్టం ఒక పొడ మనల్ని ఎలా కొడతాంది ఏంది మనం పోవుడా మనం గాడికో ఎట్లా బతుకుతావే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటని మాత్రం మర్చిపోకుండా కొట్టిండ్రి. బాయ్. థాంక్యూ బాయ్.